బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము అపోస్తలుల కార్యాల గ్రంథం ఆది శిష్యుల కార్యాల ఘనము పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం సత్య సువార్త ప్రారంభ స్వరము క్రైస్తవ సంఘ ఆరంభ దినము పెంతెకొస్తు పండుగ పునాది దినము రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము అపోస్తలుల కార్యాల గ్రంథం అపోస్తలుల కార్యాల గ్రంథం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు సిస్టర్ కేపీ ఫీబే విక్టోరియా ఫ్రమ్ న్యూయార్క్ USA. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఈరోజు తన కృపా వాక్యము చేత మనలను దర్శించునుగాక. మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ఇంట్లో పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి? బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారా? యవ్వనస్తులు ఏ రీతిగా ఉన్నారు? యవ్వనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను ప్రతిసారి చెబుతున్నాను. కొంతమంది యవ్వనస్తులు నాతో ఫోన్లో మాట్లాడుతూ అనేక విషయాలు షేర్ చేసుకుంటారు. ప్రియ యవ్వన బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. మీరు పైకి రావాలని, ఉన్నతమైన స్థలాల్లో ఉండాలని, మీ తల్లిదండ్రులను ప్రేమించాలని, ప్రాముఖ్యంగా మిమ్మల్ని ప్రేమించి స్థాయికి తీసుకుని వచ్చిన దేవునిని ప్రేమించాలని ప్రతిరోజు మనను హెచ్చరిస్తూ ఉన్నారు. యవ్వన బిడ్డలు ఈ సత్యాలను గ్రహించి వారి జీవితాలను మంచిగా ఉంచుకోవాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఈ దినాల్లో విపరీతమైన బోధలు వస్తూ ఉన్నాయి. ఆ బోధలు ఏ రీతిగా ఉన్నాయి అనగా దురద చెవులను ఇంకా ఏదో హాయిగా ఉండేటట్టుగా చేస్తూ ఉన్నాయి. ఇటు బోధలను గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఇటువంటి బోధకులు చెప్పేది ఎల్లప్పుడూ ఆశీర్వాదమే, ఆరోగ్యమే, మీకేమీ కొదువు ఉండదు, మా మీటింగ్లకు రండి, మాకు డబ్బు ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అనే విషయాలే చెబుతున్నారు. చాలా విచారకరమైన సంగతి అండి. దేవుని యొక్క సన్నిధిలోంచి నేను మాట్లాడుతున్నాను. కలిమి లేములు కావడి కుండలు అని నేను చెబుతున్నాను. అనేక పర్యాయాలు నేను చెబుతున్నాను. జీవితంలో సుఖదినాలు ఉంటాయి, జీవితంలో కష్టదినాలు ఉంటాయి. సుఖదినాలలో ప్రభువారిని స్తుతిస్తూ, కష్టదినాల్లో ప్రభువారిని నిందించే రీతిగా ఉండకూడదు. మన యొక్క జీవితాల్లో ప్రస్తుతం నేను కష్ట సమయాల్లో వెళుతున్నప్పటికీ దేవుడు నన్ను దీవిస్తాడు అనే ఆ కృపా నిరీక్షణ మన యొక్క జీవితాల్లో ఉండాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను చెప్పేది ఏమిటనగా, నేను 17వ అధ్యాయంలోనికి వెళ్ళడానికి ముందుగా క్రిస్టియన్ వాల్యూస్ లేక క్రిస్టియన్ ఎథిక్స్ అనేవి మన యొక్క జీవితాల్లో ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. క్రైస్తవ విలువలు, క్రైస్తవులు అనే మాటను మనము అర్థం చేసుకోవాలి. క్రైస్తవులు అని ఎవరినంటాము అనగా క్రీస్తును వెంబడించేవారు క్రైస్తవులు. కానీ ఈనాడు క్రైస్తవులలో
ఒకటి రెండు భేదాలు ఉన్నాయి. ఏమిటి అనగా నామకార్థ క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులు అనగా క్రైస్తవులు అని పిలిపించుకునే కుటుంబంలో పుట్టినవారు, వారి పేరు మట్టుకే క్రైస్తవులు అనగా నిజ విశ్వాసులు. అంత్యోకయలో శిష్యులను క్రైస్తవులు అన్నారు, అనగా శిష్యులు అనగా శుశ్రూష చేసేవారు. ఎవరికి? గురువుకు. లోకంలో గురువు ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారి పరిచర్యలో నిమగ్నమయ్యే వారిని క్రైస్తవులు అని అంటాం. క్రైస్తవ కుటుంబంలో పుడితే చాలదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ సత్యంలో మనము జీవించాలి అనగా యేసు ప్రభువారిని మన నోటితో ఒప్పుకోవడం మాత్రమే కాకుండా మన హృదయంతరంగంలో ఆ ప్రియ ప్రభువును స్వీకరించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. దీన్నే మారు మనస్సు, రక్షణానుభవం మన యొక్క జీవితాల్లో ఉండాలి. పౌలు గారు ఈ మాటను గురించి చాలా పెద్ద మాట వాడారు అండి. తెలుగు భాషలో వ్రాయబడింది ఏమిటనగా రూపాంతరము పొందుడి అన్నాడు. రూపాంతర అనుభవం అనేక పర్యాయాలు నేను చెబుతున్నాను. గొంగళి పురుగు జీవితం నుంచి సీతాకోక చిలుక అనుభవంలోనికి రావడమే రూపాంతర అనుభవం. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి నేను మనవి చేసేది ఈ రూపాంతర అనుభవం నీ యొక్క జీవితంలో కలిగిందో లేదో ఆలోచించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రూపాంతర అనుభవం పొందిన వారినే విశ్వాసులు అంటారు. ఈ రూపాంతర అనుభవం పొందిన వారు పరలోకంలోనికి వెళ్తారు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరలోకంలో నిత్యత్వంలో ఆ ప్రభువుతో ఉండాలి అనగా ఈ రాత్రి ఈ వాక్యం వింటూ ఉండగా నీవు నిజమైన క్రైస్తవుడువా, నామకార్థ క్రైస్తవుడువా ఆలోచించుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. వాక్య ధ్యానంలోనికి వెళ్తున్నాను. ఒక మాట, ఇవి చివరి దినాలు, కడవరి దినాలలో చాలామంది మోసకరమైన బోధకులు బయలుదేరుతున్నారు. వీరిని అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతున్నారు. వీరిని గూర్చి చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. వారు కూటాలు పెడతారు. ఆ కూటాలలో ఎంత నాయిస్ అండి, ఎన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు. ఆ స్టేజ్ మీద గంతులు వేస్తారు. ఆడవాళ్ళని మగవాళ్ళని భేదం లేకుండా ఇష్టానుసారంగా వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు అనే సత్యాన్ని ఒక పెద్ద దైవదాసునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులరా. వారి యొక్క ప్రసంగ ప్రారంభంలో ఆరోగ్యం గురించి మాట్లాడతారు. ఫిట్గా ఉండాలి అని అంటే ఏమి చేయాలి అని బోధిస్తారు. యేసు ప్రభువారు రక్షకుడు అనే మాట చాలా తక్కువగా వినబడుతుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువారిని రక్షకుడుగా అంగీకరించాలి అనగా హృదయాంతరంగంలోనికి యేసు ప్రభువారిని ఆహ్వానించాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే ప్రియులు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి అని నేను మనవి చేస్తున్నాను. ఇటువంటి కృతజ్ఞత కలిగిన విశ్వాసుల యొక్క జీవితంలో ఐక్యత ఉండాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ రాత్రి నన్ను మీరు అర్థం చేసుకోవాలి. మన యొక్క జీవితాల్లో రక్షింపబడాలి అనగా పాపము నుండి, శాపము నుండి విమోచింపబడాలి. ఈ విమోచన ఎలా వస్తుంది అనగా హృదయాంతరంగంలోంచి ఒక మాట చెప్పే అనుభవంలోనికి రావాలి. దేవా యేసయ్య, నేను పాపిని ప్రభువా, నోటితో పాపం చేస్తున్నాను, తలంపులతో పాపం చేస్తున్నాను, నేను పాపిని, నన్ను క్షమించని హృదయాంతరంగంలోంచి నువ్వు పలికితే నీ ప్రభు నిన్ను రక్షిస్తాడు. రక్షించబడిన తదుపరి పరిశుద్ధమైన జీవితం, భార్యతో, భర్తతో, మిగిలిన వారితో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. ఆ రక్షణను, ఆ పరిశుద్ధ జీవితాన్ని అనుగ్రహించిన ఆ ప్రియ ప్రభు పట్ల కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవుని బిడ్డలను ప్రేమించాలి, దేవుని సంఘాన్ని ప్రేమించాలి, దేవుని కార్యాలలో నిమగ్నమై ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈ మాటలు ఇంకా దైవ సేవకులు చెబుతూ ఉన్నారు. నా పిల్లరా, ఈ మాటలకు మీరు చెవియొగ్గి ఆ మాటల ప్రకారం జీవించినట్లయితే
ప్రభుత్వ నిత్యత్వంలో ఉంటారు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన చేస్తున్నాను. వీలున్న వారు మోకరించండి, తల వంచండి, కండ్లు మూసుకునండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ కుమారుని ద్వారా మమ్మలను ప్రేమించి మాకిచ్చిన ఆయుష్ కొరకై వందనాలు, స్తోత్రాలు. ఈ గడియ వరకు మమ్మలను ఆరోగ్యంగా ఉంచారు నాయన. ఏమి చెల్లించి మీ రుణాన్ని తీర్చుకోగలం? మా ప్రియులలో కొంతమంది అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉన్నారు, వారి ఇండ్లలో మంచాల మీద ఉన్నారు. వారికంటే మేము గొప్పవారం కాదు. వృద్ధాప్యం వలన, ఆయా ప్రమాదాల వలన నాయన అనారోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. మా ప్రియ వైద్యుడా మీకు స్తోత్రాలు ప్రభువా. పరమ వైద్యుడు స్వామి, వృద్ధాప్యంలో ఉన్న మా ప్రియులకు కలిగిన అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరచండి. ప్రమాదానికి లోనైనా మా ప్రియ బిడ్డలను ముట్టి స్వస్థపరచుమని అడుగుతున్నానైనా. ఈ రాత్రి మమ్మలను మీ కృపా వాక్యం ద్వారా దర్శించుమని అడుగుతున్నావునైనా. క్రైస్తవ విలువలు గ్రహించి యేసు ప్రభువారి స్వరూపంలో మేము ఎదుగునట్లుగా మీ కృపా సహాయాన్ని కోరుకుంటున్నాము నాయన. ముఖ్యంగా యవనస్తుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. సాతానుడు మా యవన బిడ్డలను పట్టుకుని పీడిస్తున్నాడు నాయనా. నాయన కుటుంబ విలువలు తెలియకుండా, క్రైస్తవ విలువలు తెలియకుండా ఇష్టానుసారంగా మా బిడ్డలు జీవిస్తున్నారు ప్రభువా. మా బిడ్డలను కనికరించండి. వారు యవన ప్రాయంలోనే రక్షణ పొందడానికి కృప ప్రసాదించండి ప్రభు. నాతో మాట్లాడండి నాయన, మాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడితేనే కానీ ఎవరు మాట్లాడినా ప్రయోజనం చేకూరదని నాయన బ్రతిమలాడుతున్నాను ప్రభువా. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. తద్వారా మీ కుమారుని స్వారూప్యంలో ఎదిగే అనుభవం మాకు దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుమని యేసు ప్రభువారి ఉన్నతమైన నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెరవండి. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పౌలు గారు తెస్సలోనికై పట్టణానికి వచ్చారు. తెస్సలోనికై పట్టణం గురించి నేను గత పాఠంలో నేను చెప్పాను. ఆ పేరు ఏ రీతిగా వచ్చిందో అనేది కూడా నేను వివరించాను. పౌలు గారు తన యొక్క బృందం ఆ యొక్క పట్టణానికి వెళ్ళింది. పట్టణానికి వెళ్ళిన తదుపరి వారు చేసిన ప్రసంగ సారాంశము ఏమిటి అనగా, యేసు ప్రభువారు శ్రమపడ్డారు, మృతుల్లో నుండి ఆ యేసు ప్రభువారు లేపబడ్డారు. ఆయన మృత్యుంజయుడై పునరుద్ధానంతో ఆయన లేపబడినట్లుగా తదుపరి ఆయన ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని ప్రధాన యాజకునిగా మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రియ ప్రభు నాకు తండ్రి, ఆ ప్రియ ప్రభు నీకు తండ్రి, ఆ ప్రియ ప్రభు బిడ్డల వలె మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే తలంపే మన యొక్క జీవితాల్లో ధైర్యాన్ని కలుగు చేయాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. పౌలు గారు ఏది మాట్లాడినప్పుడు కూడా దేవుని యొక్క లేఖనాలను చూపెడుతూ ఆయన మాట్లాడుతూ వచ్చేవారు. ఆయన తన యొక్క సొంత భాష్యాన్ని కాదు, మనుషులను కవ్వించాలని, నవ్వించాలని, మనుషులలో ఏదో ఉద్రేకం కలిగించాలని ఆయన ఎన్నడూ మాట్లాడలేదు. ఏది మాట్లాడినా వాక్యానుసారంగా దృష్టాంతములను ఎత్తి లేఖనాల్లోంచి ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తాం. తెస్సలోనికైలో 3 వారాలే ఉన్నారు. 3 వారాలలో ఎంత గొప్ప కార్యాన్ని ఆయన సాధించాడో మనకు అర్థమవుతుంది. తెస్సలోనికై సంఘం ఆ యొక్క పట్టణంలో ఏర్పడినట్లుగా మనం చూస్తాము అండి. తెస్సలోనికై సంఘాన్ని గూర్చి పౌలు గారే వ్రాసారు. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసను, మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును,
మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. విశ్వాసంతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస, ప్రియులరా యేసు క్రీస్తునందరి నిరీక్షణతో మన శేషించిన జీవితం జీవించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఒక ప్రక్క యేసు ప్రభువారు తన కృపా కార్యాన్ని జనుల మధ్య జరిగిస్తూ ఉన్నారు. మరి ఒక ప్రక్క సాతానుడు విజృంభిస్తూ ఉన్నాడు. ఈనాడు సంఘాల్లో చూస్తున్నాం, ఈనాడు కుటుంబాలలో చూస్తూ ఉన్నాం. ప్రభు కొరకు జీవించాలి అని కొంతమంది కుటుంబీకులు ఆశపడుతూ ఉంటే ఆ కుటుంబంలోనే ఏదో రీతిగా సాతానుడు కలవరాన్ని లేపుతాడు అనే విషయం దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఏమని వ్రాయబడింది? అయితే యూదులు మత్సరపడి వారు అసూయ చెంది అసూయతో వారు ఏమేమి చేశారో దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం. పని పాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయించు యాసోను మంచి విశ్వాసి ఇంటి మీద పడినట్లుగా మనం చూస్తామండి. ఆ ఇంటి మీద పడి విశ్వాసి అయిన యాసోనును తన కుటుంబాన్ని ఈడ్చుకుని పోయారండి. ఈడ్చుకుని పోయి భూలోకమును తలక్రిందులు చేసేవారు ఇక్కడికి వచ్చారు అని ఆయన మీద నింద మోపుతున్నారు. అవును, సాతానుడు భూమిని తలక్రిందు చేశాడు. తలక్రిందైన భూమిని సరైన రీతిగా పెడుతూ ఉన్నారు దైవ సేవకులు. వీరు చెప్పే మాటలలో సత్యమును మనం గ్రహించాలి. వారు ఏ దురుద్దేశంతో మాట్లాడుతున్నప్పుడు కూడా దేవుని యొక్క సేవకులు చేస్తున్న కృపా కార్యంలోని శక్తి కనబడుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మనము ఏ పట్టణానికి వెళ్తామో ఆ పట్టణము తల్లక్రిందులు కావాలి, ఆ పట్టణము కదిలించబడాలి. ఆ పట్టణంలో ఉన్న అనేక మంది ప్రభు వారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యాసోను మీద వీరు మోపిన నేరము ఏమిటనగా ఆ పౌలు శీలలు ఆ బృందాన్ని వీరింటిలో చేర్చుకున్నాడు అని చెప్పి వీరు ఏమి బోధ చేస్తున్నారు అని అంటే కైసరు చట్టానికి విరోధముగా బోధ చేస్తున్నారు అని వీరి మీద నింద మోపారు. ప్రియర అటువంటి పరిస్థితుల్లో యాసోను వీరి గురించి జామీను పత్రాన్ని ఇచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం. దైవ సేవకుల పక్షంగా కార్యాన్ని చేయడం ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క యాసోను మరణాన్ని కూడా లెక్క చేయలేదు. పౌలు శీలలు బృందం వారు మరణాన్ని కూడా లెక్క చేయలేదు అని అనేక పర్యాయాలు మనం చెప్పుకున్నాం. అటువంటి పరిస్థితుల్లో వీరిని విడుదల చేసిన తదుపరి ఏమి జరిగింది అనగా 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరియకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. జాగ్రత్తగా ఆలోచించాలి. పౌలును శీలను బెరియకు పంపించిరి అనగా పౌలు శీలతో పాటుగా తిమోతి ఉన్నాడు, మిగిలిన వారు ఉన్నారు కదా, వారేమయ్యారు అనే ప్రశ్న మనకు వస్తుంది. దానికి జవాబు ఏమిటి అనగా పౌలు శీలలు ఆ పట్టణంలో సువార్త అంత ఎక్కువగా జరగడం లేదు కాబట్టి వేరొక పట్టణం వెళదాము అనుకునే ఉద్దేశంతో వారు ఉన్నారు. ఆ రీతిగా అక్కడ ఉన్నవారు వీరిని బెరియకు పంపించారు. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. మంచిది, దేవునామానికి స్తోత్రం. బెరియకు వచ్చారు. మిగిలిన వారు ఆ తెస్సలోనికాలో ఉండి ఆ తెస్సలోనికాలో ఉన్న విశ్వాసులను బలపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తామండి. ప్రియులారా, దేవుని నామానికి స్తోత్రం. రక్షణ సువార్త చెప్పడం ఒక ఎత్తు, రక్షింపబడిన వారిని బలపరిచి యేసు ప్రభు వారిక నమ్మకమైన శిష్యులుగా తయారు చేయవలసిన బాధ్యత ఉంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. బెరియకు వచ్చారు పౌలు గారు, శీల గారు. వచ్చి
వారు రొటీన్గా చేస్తున్న పనినే చేస్తున్నారు. ఏమిటది? వారు నేరుగా అన్యజనుల దగ్గరికి వెళ్ళి బోధించేవారు కాదు. ఎందుచేతనగా అన్యజనుల దగ్గరికి వెళ్ళి బోధిస్తే యూదుల మధ్య పరిచర్య చేయడానికి వారు ఒప్పుకోరని గ్రహించిన అతి జ్ఞానం కలిగిన ఇక పౌలు గారు శీల గారు ఎక్కడికి వెళ్ళారు అనగా యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. ఈ బెరియన్లు గూర్చి వ్రాయబడిన మాట ఏమిటి అనగా 11వ వచనం, వీరు తెసలోనికాలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు ఆగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించు వచ్చిరి. జాగ్రత్తగా వినాలి ప్రియులారా, నేను మనవి చేస్తున్నాను. దైవ సేవకులను ప్రేమించాలి, నేను కాదనట్లే. ఎందుకు చేతనగా వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించిన వారు. దైవ సేవకులను ప్రేమించాలి, కానీ వారి మీద ఉన్న ప్రేమను బట్టి వారు ఏది చెబితే అది గ్రుడ్డిగా నమ్మవలసిన ఆవశ్యకత లేదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో జరుగుతున్నది అదే. దేవుని కంటే దైవ సేవకుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఈ దినాల్లో. దైవ సేవకుని ప్రేమించాలి, నేను కాదనట్లే. జీసస్ ఫస్ట్, ఎవ్రీబడి ఈజ్ నెక్స్ట్. యేసు ప్రభు వారిని మొట్టమొదటిగా మనం ప్రేమించాలి. ఆయన ద్వారానే ఈ రక్షణ మనకు కలిగింది. కాబట్టి యేసు ప్రభు వారి తదుపరి యేసు ప్రభు వారి బిడ్డలను ప్రేమించవలసిన అవసరత ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ బెరియన్ విశ్వాసులు ఏమి చేస్తున్నారు అనగా పౌలు శీలలపై వారికి గౌరవం ఏర్పడింది. వారు చెప్పింది దేవుని వాక్యానికి సరిపోయిందో లేదో అని చెప్పి వారు ప్రతి దినము లేఖనాలను పరిశోధిస్తూ వచ్చారు. దేవుని నామానికి స్తోత్రం. ఈ రాత్రి నేను మనవి చేసేది ఏమిటి అనగా విశ్వాసులుగా మనము బెరియ విశ్వాసుల వలె ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. వారు చెప్పిందే వేదాంతము అన్నట్టుగా కాకుండా దేవుని వాక్యానికి వారు చెప్పింది ఎంతవరకు సరిపోతుందో లేదో అని లేఖనాలు పరిశోధించవలసిన ఆవశ్యకత ప్రతి విశ్వాసం మీద ఉన్నది అని నేను మనవి చేస్తూ ఉన్నాను. 12వ వచనం, అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలామంది విశ్వసించిరి. ప్రియులారా, హింసల మధ్య సంఘము ఏ రీతిగా అభివృద్ధి చెందుతుందో ఆలోచించాలి. ఆదిమ సంఘాలలో ప్రియులారా అగ్నిలో పుటం వేయబడిన రీతిగా హింసలలో పుటము వేయబడి ఎంతో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినట్లుగా మనం చూస్తాం. నేను మనవి చేస్తున్నాను, సంఘము మా సంఘంలో ఏ గొడవలు లేవు, సాఫీగా జరిగిపోతుంది అని అంటే అది సత్య దూరమైన వాక్యమేమో. నా ప్రియులరా ఆలోచించాలి. హింసలు లేకపోతే సంఘాలు నిద్రలో జోగుతూ ఉంటాయి. హింసల మధ్య కష్టాల మధ్య సంఘము అభివృద్ధి చెందుతుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 12వ వచనంలో నేను చదివిన రీతిగా ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలో పురుషులలో చాలామంది విశ్వసించారు. గ్రీసు దేశస్థులు సాధారణంగా తత్వజ్ఞానం కలిగిన వారు. అటువంటి వారి మధ్య సింపుల్ సువార్తను అందించారు ఈ గొప్ప దైవజనులు. అనేక మంది ప్రభునందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తాం. నా ప్రియులారా, ఏదో మర్మాలు బోధించాలని తాపత్రయపడవద్దు. యేసు ప్రభువారి మరణాన్ని, యేసు ప్రభువారి పునరుద్ధానాన్ని, యేసు ప్రభువారి ఆరోహణాన్ని, యేసు ప్రభువారు నేటి వరకు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్తగా మనం చెప్పిన రోజున అనేక మంది ప్రభువును అంగీకరిస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనేక మంది ప్రభు వారిని విశ్వసిస్తూ ఉండగా సాతానుడు ఏమి చేస్తున్నాడో చదువుతున్నాను, నేను ముగిస్తాను. 13వ వచనం, బెరియాలో కూడా
పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెసలోనికాలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి నీ వచ్చి జనసమూహాలను రేపి కలవరపరిచిరి. సాతానుడు తన యొక్క కుయుక్తిలో ఎంత క్విక్గా ఉన్నాడో ఆలోచించాలి. సాతానుడు దగ్గర నుంచి విశ్వాసులైన వారు చాలా విషయాలు నేర్చుకోలేమో అనిపిస్తోంది. ఏమిటి అనగా తన పని చేయడంలో ఎంత ప్రజ్ఞ కనబరుస్తాడండి, ఎంత కార్యాన్ని జరిగిస్తాడు. అనేక మందిని తన వైపుకు ఆకర్షించుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు సాతానుడు. ప్రియ విశ్వాసులరా, మీరు కానీ నేను కానీ నిత్యము అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించే తీర్మానం మనం చేసుకున్న వల్లని మనవి చేస్తూ ఉన్నాను. మిగిలిన వచనాల్లో చాలా ఆసక్తిదాయకమైన విషయాలు ఉన్నాయి. బిరియను విడిచిపెట్టిన తదుపరి వారు ఎక్కడికి వెళ్ళారు, బిరియలో ఉన్న విశ్వాసుల యొక్క జీవితంలో ఏమి జరిగింది అనే విషయాలు వచ్చే పాఠంలో మనం ధ్యానం చేసుకుందాం. మిగిలిన వచనాలను చదువుకొని సకాలానికి రండి. నేను మిమ్మల్ని దీవిస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును కాక. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.